నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. సామాజిక పింఛన్ల ద్వారా పేదలు వృద్ధుల జీవితాలకు భరోసా. తెనాలిలో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. తెనాలి డివిజన్ వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షం. భారీ వర్షాలకు నీట మునిగిన ప్రధాన రహదారులు, కాల్వల్లో సిల్ట్ తొలగించినా రోడ్లపై వర్షపు నీరు మాత్రం మామూలే. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బోస్ రోడ్డులో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పరిశీలన. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 1 మినహా అజెండాలోని అన్ని అంశాలు ఆమోదం. 0 అవర్లో వార్డుల్లోని సమస్యలను లేవనెత్తిన కౌన్సిల్ సభ్యులు. సామాజిక పింఛన్ల ద్వారా పేదలు వృద్ధుల జీవితాలకు భరోసా లభిస్తుందని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా తెనాలిలో పలువురు లబ్ధిదారులకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెనాలి నియోజకవర్గంలో శనివారం విస్తృతంగా జరిగింది. సెప్టెంబర్ నెలలో 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే అంటే శనివారం నాడే లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా పింఛన్ను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెనాలిలో పలుచోట్ల శనివారం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం 9 గంటలకు మొదట 12వ వార్డు సచివాలయానికి చేరుకున్న నాదెండ్ల మనోహర్ అక్కడ పలువురు లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు. అక్కడి నుండి 13వ వార్డు కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో మనోహర్ పాల్గొని వృద్ధులకు, వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం 14వ వార్డులోని సచివాలయం, అక్కడి నుండి జగ్గడగుంటపాలెం గ్రామంలోని కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మనోహర్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్ అందించే ప్రభుత్వం 1వ తేదీ సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే ఇవ్వడం జరిగిందని చెప్పారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు పెన్షన్ నగదు భరోసా లాగా నిలబడిందని ఆయన అన్నారు. అటువంటి భరోసాను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మనోహర్ తెలియజేశారు. అవాతాతలే కాక దివ్యాంగులు, ఒంటరి మహిళలు సైతం పింఛన్ కోసం ఎదురు చూడకుండా 31వ తేదీనే అందించేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి మనోహర్ తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, ఆయా వార్డు కౌన్సిలర్లు, సచివాలయ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు. 31వ తారీఖు అంటే ఒక రోజు ముందే 1వ తారీఖు, 2వ తారీఖు గతంలో మొదటి వారం మొత్తం పెన్షన్స్ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఓ మార్పు తీసుకురావాలి మంచి పరిపాలన ద్వారా అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ రోజున 31వ తారీఖునే లబ్ధిదారులకి అందరికీ అందించడం జరిగింది. ప్రస్తుతం జగండుపాలెంలో ఉన్నాం. ఉదయం నుంచి ఇంత పెద్ద ఎత్తున వాన కురుస్తున్నా కూడా పాపం చాలామంది ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మేము ఇచ్చే సంక్షేమ నిధులు కొంతవరకు ఒక భరోసా నింపి ఆ కుటుంబానికి ధైర్యం నింపే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం మేరకు వీళ్ళందరికీ కూడా ఒక జగండుపాలెం గ్రామంలోనే 680 మందికి పెన్షన్లు ఇస్తున్నాం అంటే ఏ విధంగా సంక్షేమ ఫలాలు పేదలకు అందుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పేద ప్రజలకి ఒక భరోసా కల్పించి వాళ్ళు స్థిరంగా వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకుని వాళ్ళ బిడ్డలు చదివించుకొని, ఎంతోమంది దివ్యాంగులు, వితంతులు, చిన్న వయసులో పాపం భర్తలు కోల్పోయిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు, కుటుంబ మెషిన్లు పెట్టుకొని వాళ్ళు నడుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ ద్వారా కొంతవరకు ఉపశమనం కలిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా ఉపయోగపడుతుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షం తెనాలిని ముంచెత్తింది. శనివారం ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసిన వర్షానికి వీధులన్నీ నీట మునిగి చెరువులను తలపించాయి. ఓవైపు కాల్వల్లో పూడికలు తొలగించి డ్రైన్ల ప్రక్షాళన చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా రోడ్లపై నీరు నిలవడం మాత్రం యథాతథంగా జరుగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది శనివారం అర్ధరాత్రి విశాఖ, గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుండే వర్షం కురుస్తుండగా శనివారం రాత్రి అతి తీవ్ర స్థాయికి చేరింది.
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. శనివారం తెల్లవారుజాము నుండి అతి భారీ వర్షం ఏకతాటిగా కురుస్తుండటంతో పట్టణంలోని వీధులన్నీ నీట మునిగిపోయి చెరువులుగా మారిపోయాయి. కాల్వలు, డ్రైన్లు పొంగి మురుగునీరు, వర్షపు నీరు ఏకమయ్యాయి. ముఖ్యంగా పట్టణంలోని బోసు రోడ్డు, బురిపాలెం రోడ్డు, కొత్తపేట, నందులపేట, మారిసిపేట, నాజరపేట వంటి ప్రధాన ప్రాంతాల్లో రోడ్లన్నీ మోకాలి లోతు నీట మునిగిపోయి చెరువుల్ని తలపించాయి. ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండే కొత్తపేట ప్రాంతం చెరువులా మారిపోయింది. కొత్తపేటలోని ఫైర్ స్టేషను, వన్ టౌన్ పోలీస్ స్టేషను, తహసీల్దార్ కార్యాలయం ఆవరణలు నీట మునిగాయి. ఆయా కార్యాలయాల లోపల వరకు వర్షపు నీరు చేరింది. దీంతో విధుల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు బోసు రోడ్డు, బురిపాలెం రోడ్డు ప్రాంతాల్లో మోకాలి లోతులో వర్షపు నీరు నిలవడంతో అడ్డుగా రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా మంత్రి నాదెండ్ల మనోహర్ సహా మున్సిపల్ అధికారులు ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ కొద్ది రోజులుగా ఇక్కడ సిల్ట్ తొలగింపు చేపట్టారు. షాపుల ముందు ఉన్న ఆక్రమణలు తొలగించి మరీ డ్రైన్లను ప్రక్షాళన చేస్తూ వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అయితే శనివారం మాత్రం పరిస్థితి యథాతథంగా కనిపించింది. సిల్ట్ తొలగింపు చేపట్టిన వర్షపు నీరు మాత్రం రోడ్లపై అలాగే కనిపించింది. మొత్తం మీద శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారడంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెనాలి తడిసి ముద్దయింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఎక్కడికక్కడ అవసరమైన సహాయక చర్యలు కూడా చేపట్టడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి బోస్ రోడ్డులో నిలిచిపోయిన నీటిని స్వరాజ్ థియేటర్ సెంటర్ వద్ద డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో సహా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ సహాయ చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. బోసు రోడ్లోని స్వరాజ్ టాకీస్ సెంటర్లో డ్రైనేజీని, రోడ్లపై నిలిచి ఉన్న నీటిని పరిశీలించిన మంత్రి మున్సిపల్ అలాగే హెల్త్ డిపార్ట్మెంటు ముప్పు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. అలాగే ఎలక్ట్రిసిటీ అధికారులు విద్యుత్ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారని చెప్పారు. శనివారం సాయంత్రానికి తెనాలిలో 140 మిల్లీలీటర్ల మేర వర్షపాతం నమోదైందని, అత్యధికంగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని 2 వెల్ఫేర్ హాస్టల్లో ఉంచామని, హాస్టల్ వద్ద వసతులు అలాగే అవసరమైన వారికి మందులను ఇచ్చేందుకు ఏర్పాట్లు కూడా చేసినట్లు మంత్రి తెలిపారు. వర్షం ఉధృతి తగ్గిన తర్వాత డ్రైనేజీ పనులు వేగంగా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకొని ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. మంత్రితో పాటు కమిషనర్ బి శేషన్న, హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. నిన్న ఉదయం నుంచి అల్పపీడనం వలన రాష్ట్రం అంతటా కూడా భారీ వర్షాలు అన్ని జిల్లాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ని, యంత్రాంగాన్ని, మంత్రుల్ని ఇది ఒక బాధ్యతగా తీసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. తెనాలి పట్టణంలోనే దాదాపు మనకి నిన్న ఒక్క రాత్రే మనకి 98 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సో ఈరోజు కూడా దాదాపు ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారంగా 140 మిల్లీమీటర్ల వర్షం మనకి కురిసింది. ఇది ఊహించని పరిణామం. తుఫాన్గా మారింది. రాత్రి సుమారు 1 గంటకి కళింగపట్నం ప్రాంతంలో తీరం దాటుతుందని అంటున్నారు. వర్షాలు ఖచ్చితంగా మనకు ఉంటాయి రేపు కూడా. కానీ తెనాలి నగరంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ముంపు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి 2 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లల్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మున్సిపాలిటీ తరఫు నుంచి మేము వెళ్ళి ఆదుకున్నాం. అదేవిధంగా ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాటిస్తున్నాను, తప్పకుండా ఒక ఫోన్ చేయండి కమిషనర్ గారికి. ఇమ్మీడియట్గా స్పందించి అవసరమైతే మీకు సరఫరా చేయాల్సిన మందులు కానివ్వండి, లేకపోతే మీకు ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే బియ్యము అటువంటి అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉచితంగా మేము సరఫరా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎక్కడ నష్టం కలగకుండా కరెంట్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసాం. దయచేసి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంత భారీ స్థాయిలో వర్షం పడినప్పుడు కొన్ని మొక్కలు, వైర్ల మీద కొన్ని నష్టం జరగడం ఇవన్నీ కామన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండమని పౌరులందరూ కూడా కోరుకుంటున్నాను. ఇవాళ రేపట్లో కొంచెం వర్షం తగ్గగానే మరొకసారి జేసీబీలు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ క్లీనప్ చేసి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. దానికి కమిషనర్ గారు ఆల్రెడీ అప్రమత్తంగా ఉన్నారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడడం, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకున్నాం. తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేము అందరం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. అజెండాలోని ఒకటి మినహా మిగిలిన అన్ని అంశాలను ఆమోదించినట్లు చైర్పర్సన్ ప్రకటించగా అనంతరం జరిగిన 0 అవర్లో కౌన్సిల్ సభ్యులు తమ తమ వార్డుల్లోని సమస్యలను లేవనెత్తారు. తెనాలి పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం కౌన్సిల్ హాల్లో శనివారం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన ఉదయం జరిగిన సమావేశంలో వివిధ వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అజెండాలో పొందుపరిచిన అంశాలను ఆమోదం నిమిత్తం సభ్యులు ముందుంచారు. తొలి అంశంగా గతంలో వాయిదా పడిన 2వ వార్డు కౌన్సిలర్ అన్నాపొత్తుని పద్మజ కౌన్సిల్ సమావేశాలకు గత ఫిబ్రవరి నుండి గైర్హాజరవటం గురించి చర్చించారు. దీనిపై 11వ వార్డు కౌన్సిలర్ కఠారి రత్నకుమార్ స్పందిస్తూ మహిళలకు కొన్ని వ్యక్తిగత అనారోగ్య కారణాలుంటాయని కాబట్టి కొంత మినహాయింపు ఇవ్వాలని కోరటంతో ఈ అంశాన్ని వాయిదా వేస్తున్నట్టు చైర్పర్సన్ ప్రకటించారు. అనంతరం అజెండాలోని 10 అంశాల వరకు చర్చించగా మిగిలినవి అన్నీ కూడా అభివృద్ధి పనులే కాబట్టి మొత్తం ఆమోదం తెలిపి వార్డుల్లో సమస్యల గురించి చర్చించే అవకాశం ఇవ్వాలని 6వ వార్డు కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి కోరారు. దీంతో అజెండాలో అన్ని అంశాలు ఆమోదిస్తూ 0 అవర్ ఇస్తున్నట్టు చైర్పర్సన్ ప్రకటించారు. దీంతో పలువురు కౌన్సిలర్లు తమ తమ వార్డులోని సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, దెబ్బతిన్న రహదారుల వంటి అంశాల గురించి ప్రస్తావించగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఇతర అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. అనంతరం సమావేశాన్ని ముగించారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, తోట నాగవేణి, అసిస్టెంట్ కమిషనర్ అనూష, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ దాకా అపార్ట్మెంట్ వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి డంపింగ్ యార్డ్ మీద మన అపార్ట్మెంట్ మధ్యలో ఫెన్సింగ్ మొత్తం కట్ చేశారు. అంతకుముందు కూడా అవతల కూడా కట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఖర్చు అవసరమా మనకి? అక్కడ దాకా ఎందుకు మేడం? నేనే చెప్తున్నాను, నేను ఫెన్సింగ్ వేస్తే నేను కట్ చేస్తా. నా సైట్ ఉంది అక్కడ, 66 సెంట్లు నా సైట్ ఉంది అక్కడ. నేను రేపు మెరకలు తోలుతున్నాను. మరి మెరకలు తోలాలంటే కన్వర్ట్ చేయాలంటే ఫెన్సింగ్ ఉంటే అట్టే కదా. అనవసరమైన డబ్బు ఖర్చు అవుతుంది కదా మేడం, అది కూడా కట్ చేయక మేడం, అది వద్దు, అనవసరం. ఎందుకంటే అంతకుముందు చేసింది అంతకుముందు చేస్తున్నాం మనం. అది ఒకసారి చూడండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం 31 అంశాలు ఆమోదించడం జరిగింది. అందులో పద్మజ గారిది అనుకోని పరిస్థితుల వల్ల అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అందువల్ల ఆమె వాయిదా వేయడం జరిగింది. అలానే ఖాళీదా నరసింహ గారి మీటింగ్కి హాజరైనప్పుడు కంటిన్యూగా ఆమె కౌన్సిలర్గా కొనసాగుతుంది. అలానే మన ఈ ఎజెండాలో అన్ని అంశాలు ఈ శానిటేషన్ పరంగా అభివృద్ధి కోసం మన రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ ఇలాంటివి పెట్టడం జరిగింది. మన మినిస్టర్ గారు కూడా వాటి మీద దాన్ని స్పందించారు. మాకు సూచనలు ఇచ్చారు. మా కమిషనర్ గారితో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. వెంటనే ఈ ముందులా కొత్త గవర్నమెంట్ 40 వార్డుల్లో శానిటేషన్ కౌన్సిల్ సభ్యులు అడగటానికి నేను 0 ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఇవ్వటాన ప్రతి వార్డులో శానిటేషన్ ఫాగింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఉన్నాయని మన సభ్యులు చెప్పడం జరిగింది. అధికారులతో కూడా గట్టిగా మాట్లాడి అందుట్లో ఏఈలు, డిఈలు కానివ్వండి, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ వీళ్ళు బదిలీ ఉంటానా కొంచెం శానిటేషన్ లోపంగా ఉందని చెప్పవచ్చు. అలానే నెక్స్ట్ మీటింగ్ మన ఇక్కడ ఏఈలు, డిఈలు మారటాన కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇలానే కాకుండా ఇంకా డెవలప్ చేస్తామని, అలానే శానిటేషన్ పరంగా ఇంకా మేము ఛాన్స్ తీసుకుంటామని, తప్పకుండా ప్రజలకు సమస్య లేకుండా చేస్తామని, అలానే ఈ 3 రోజుల పాటు వర్షం బాగా విపరీతంగా ఉండేదని చెప్పడం జరిగింది. ఎవరైనా రోడ్డు పక్కన పూరి ఇళ్లలో ఉన్నవాళ్ళు వాటర్ ఎలా వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైనా సరే మాకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళని సురక్షితంగా ప్రాంతాలకు మేము చేరుస్తాము. అలా మీ ఫోన్ నెంబర్ అనేది మేము ఇస్తాము. దానికి మీరు ఏదైనా సమస్య ఉంటే మటుకి వార్డులో కానీ మీ ఇలా రోడ్స్ ఏమైనా ఇబ్బందిగా ఉంటే మటుకి మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాము. అలానే మంత్రి గారు కూడా మాకు సహకరిస్తున్నారు. అలానే కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ నుంచి మన గుంటూరు రోడ్డు వరకు మన మంత్రి గారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అనేది ఇబ్బంది కలగకుండా ఉండాలని వెంటనే ఆ రోడ్డు ఏమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా మన జనరల్ ఫండ్లోనే ఏపిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా బురిపాలెం రోడ్డు, బోసు రోడ్డు ఈ వర్షంలో చూసారుగా ఏ విధంగా వాటర్ అనేది రోడ్స్ మీదకి ఎలా వచ్చినాయో.
ఈ కాలువలు కానీ ఈ డ్రైన్స్ కానీ తప్పకుండా మేము దాన్ని మా తగినంతగా మేము కృషి చేస్తామని, తప్పకుండా తెనాలి డెవలప్ కోసం మేము పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెనాలిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా శనివారం కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. భారీ వర్షాలకు వీధులన్నీ జలమయం కాగా ముందస్తు జాగ్రత్తగా అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ ప్రభావంతో తెనాలి డివిజన్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా భరించలేని ఎండలతో తీవ్ర ఉష్ణోగ్రతతో ఉక్కబొత్తుతో విలవెల్లాడిన ప్రజలు మొత్తంగా కూడా ఈ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాస్తంత వాతావరణం చల్లబడటం కొంత సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు భారీ వర్షాల కారణంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన లోతట్టు మొత్తం ప్రాంతాలు మొత్తంగా కూడా జలమయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు లోతట్టు ప్రాంతాలు మొత్తంగా కూడా నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన వీధులు మొత్తంగా కూడా వర్షపు నీటితో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. డ్రైన్లు మొత్తంగా కూడా పొంగి రోడ్ల మీదకి నీరు చేరడంతో ఇటు అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలందరూ కూడా ఆయా మార్గాల్లో రాకపోకలు సాగిస్తూ తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గురువారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం కూడా నిన్నంతా కూడా కురుస్తూనే ఉంది. అట్లాగే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షంగా మారింది. ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో కూడా ఇటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందు నుంచే హెచ్చరిస్తూ ఉన్నారు. 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు వర్షాల కారణంగా కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా జనజీవనం మొత్తంగా కూడా స్తంభించిపోయింది. రాకపోకలు అనేవి కూడా ప్రధాన వీధులన్నీ కూడా నిశ్శబ్దంగా కూడా నిర్మానుషంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎవరికి వారు ఇంటి పట్టునే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పనుల మీద కూడా బయటకు వచ్చిన వాళ్ళు గొడుగుల సాయంతో బయటకు వచ్చి ఆ పనులు ముగించుకొని కూడా ఇంటి బాట పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇటు భారీ వర్షాల కారణంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు విద్యాశాఖ అధికారులు కూడా సెలవు అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు పాఠశాలలు మొత్తంగా కూడా మూతపడిపోయాయి. అట్లాగే వర్షం కారణంగా కూడా ఇటు వ్యాపార సముదాయాలు కూడా దాదాపుగా కూడా 90% కూడా వ్యాపార సముదాయాలు మొత్తంగా కూడా మూతపడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యవసర పనుల మీద బయటకు వచ్చిన ప్రజలందరూ కూడా ఇటు ప్రధాన ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు రోడ్ల మీద మోకాళ్ళలోతు నీళ్లు నిలిచిపోవడంతో రాకపోకలు సాగించేందుకు కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయని చెప్పిన కూడా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు భారీ వర్షాల కారణంగా అట్లాగే సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు ప్రతి ఇంట్లో కూడా 2-3 చొప్పున కూడా రోగాల బారిన అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు విష జ్వరాలతో పాటు ఇటు డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధుల బారిన పడిన కూడా ప్రజలందరూ కూడా ఆసుపత్రుల్లో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరో 2-3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కొనసాగుతాయి. ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన కూడా అధికారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు భారీ వర్షానికి తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు మొత్తంగా కూడా నీటి మునిగిపోయి జనజీవనం పూర్తిగా అయితే అస్తవ్యస్తంగా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఐతానగర్, తేలప్రోలు, నేలపాడు గ్రామాల్లో స్థానిక రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను ఆయన పరిశీలించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నీట మునిగిన పొలాలను చూసిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ఐతానగర్, తేలప్రోలు, నేలపాడు గ్రామాలకు చెందిన రైతులతో కలిసి నీట మునిగిన పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలకు వేలు ఖర్చు పెట్టి నారు వేసిన పొలాలు కాస్త నీట మునిగాయని ప్రభుత్వం 10,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రైతులు వంపుగళ్ల సుమంత్, వేజండ్ల రోసే మాట్లాడుతూ వారం క్రితం పొలాలు తడిపేందుకు నీటి కోసం అల్లాడిపోయామని, నేడు భారీ వర్షంతో సాగు వేసిన పొలాలన్నీ నీట మునిగిపోయి తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ సీసీఆర్ కార్డులు ఇచ్చి ఈ క్రాప్ నమోదు కూడా చేసేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన డెల్టా ప్రాంతం అంతా కూడా వరి మాగాళ్ళు నీట మునిగిపోయినాయి. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు ఎదబెట్టిన రైతులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఉంది. ఎకరానికి 15-16 వేల రూపాయలు ఖర్చు పెట్టి
ఒక 25-30 వేల రూపాయలు పెట్టి కౌలు తీసుకున్న రైతులు ఏం చేయాలనేది అయోమయమైన పరిస్థితి, గందరగోళంలో ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. నా పేరు వేజన్ల రోసయ్య, మాది తేలప్రోలు గ్రామము, తెనాలి మండలము. ఇప్పటికి 2 సార్లు ఎదబెట్టాము. ఇవి ఈ వర్షానికి మొత్తం మునిగిపోయి ఏమి లేదు. మళ్ళీ 3వసారి ఎదబెట్టాలంటే కూడా విత్తనాలు లేవు, నారుమళ్ళు లేవు, ఏమీ లేవు. పొలాలు ఇక వదిలేసుకోవటమే, పంట పండించడానికి కూడా పనికి రాకుండా పోతున్నాయి. ఈ విధంగా అన్నం పెట్టే రైతన్నకే కన్నీరు వస్తే ఎవరు ఆదుకుంటారు, ఎవరు చేస్తారు? అన్నం పెట్టే రైతన్న ఈ రకంగా ఈ వరదలో తేలి మునిగి ఎందుకు పనికి రాకుండా పోతుంటే కన్నీరే రైతుకి మిగిలింది. ఈ విధంగా జరుగుతున్న అందరినీ, కౌలు రైతులను కానీ రైతులను కానీ గవర్నమెంట్ ఆదుకోవాలని మేమంతా కలిసి రైతులందరము కోరుచున్నాము. గత ఖరీఫ్ సీజన్లో వెదసాగుకి ముందుకెళ్ళాక పొలాలన్నీ వెదబెట్టుకున్న తర్వాత అకాల వర్షం కారణంగా మొత్తం పూర్తిగా దెబ్బతింటం జరిగింది. మళ్ళీ కోలుకొని ఎలాగోలా నారుమడులు పోసుకొని మళ్ళీ నాట్లు వేసుకున్నాము. నారు బీగినందుకు, నాటు వేసినందుకు చాలా ఖర్చు అయ్యింది. అంతా సక్రమంగా ఉందనుకునే పరిస్థితుల్లో మళ్ళీ అకాల వర్షాలు వచ్చి ఈ డ్రైన్ వ్యవస్థ ముందుకెళ్ళక పొలంలో ఉన్న నీళ్ళకి ప్లస్ కాలువ లేకదని నీళ్ళకి రెండింటికి మళ్ళీ పూర్తి స్థాయిలో మొత్తం మునిగిపోయి నారు వేసిన నాటు అనేది కూడా కనపడకుండా పోతుంది. దానికి తోడు కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వమని మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే దానికి సంబంధించి మన నేలపాడు వీఆర్ఓ గారు అసలు స్పందించట్లేదు. ఈ పంట నమోదు చేసుకోలేదు, మాకు సీసీఆర్ కార్డులు లేవు. ఇప్పుడు అకాల వర్షానికి చూస్తే ఇప్పటికి 2 సార్లు దెబ్బతినిపోయి ఉంది. గతంలో తెనాలిలో శనివారం కురిసిన భారీ వర్షానికి ఆర్ఆర్ నగర్లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల హాస్టల్ నీట మునిగింది. దాదాపు 120 మంది బాలికలు ఉంటున్న హాస్టల్ ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోయి చెరువులా మారిపోయింది. విద్యార్థినులు పడుకునే గదుల్లోకి కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో వారి పుస్తకాలు, నిత్యావసర సరుకులు మొత్తం తడిసిపోయి నీటిలో తేలుతున్నాయి. గిరిజన హాస్టల్లో అత్యంత దయనీయ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో నిన్నటి నుంచి కూడా తెనాలి పట్టణ వ్యాప్తంగా, తెనాలి డివిజన్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు తెనాలి పట్టణాన్ని కూడా భారీ వర్షం అనేది కూడా ముంచెత్తుతూ ఉంది, నీట మునిగిపోతూ ఉంది. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు మొత్తంగా కూడా నీళ్లు నిండిపోయి కూడా రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు కొత్తపేటలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు మొత్తంగా కూడా వర్షం నీటితో కూడా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ నగర్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్లో, రెసిడెన్షియల్ స్కూల్లో కూడా స్కూల్ మొత్తంగా కూడా ప్రాంగణం మొత్తంగా కూడా వర్షం నీటితో నిండిపోయి కూడా ఒక చిన్నపాటి చెరువును అయితే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ దాదాపుగా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దాదాపు 120 మంది బాలికలు కూడా 5వ తరగతి నుంచి కూడా 10వ తరగతి వరకు కూడా ఈ హాస్టల్లో చదువుతూ ఉంటారు. ఇక్కడే చదువుకుంటూ కూడా ఇదే హాస్టల్లో కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే 120 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్న నేపథ్యంలో కూడా ఈ హాస్టల్ ప్రాంగణం మొత్తంగా కూడా ఉదయం నిన్నటి నుంచి కానివ్వండి, ఈరోజు శనివారం ఉదయం నుంచి కానివ్వండి కురుస్తున్న భారీ వర్షాలకు మొత్తంగా కూడా నిండిపోయి వర్షపు నీరు మొత్తంగా కూడా ఈ ప్రాంగణాన్ని ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా వర్షపు నీరు భారీగా వచ్చి చేరడంతో ఈ పిల్లల మొత్తాన్ని కూడా వేరే స్కూల్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. తెనాలి చుట్టుపక్కల కానివ్వండి, ఇతరత్ర ప్రాంతాలకు చెందిన బాలికలు, ముఖ్యంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలు మొత్తంగా ఈ రెసిడెన్షియల్ హాస్టల్ కమ్ స్కూల్లో చదువుతూ ఉంటారు. ఇక్కడ మొత్తంగా కూడా ఇక్కడ ఒకసారి మనం కనుక మీరు ఎస్ ఛానల్ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి దృశ్యాలు మీరు చూడవచ్చు. కెమెరామెన్ భాస్కర్ చిత్రీకరిస్తున్నటువంటి మీరు దృశ్యాలు కనుక మీరు ఒకసారి చూసినట్లయితే కనుక ఈ రూమ్లో మొత్తంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇటువంటి ఈ రూమ్లో మొత్తంగా పిల్లలకి సంబంధించినటువంటి సరుకులు, హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లలకి వండి పెట్టేందుకు కావాల్సినటువంటి బియ్యం కానివ్వండి, ఇతరత్ర సరుకులు కానివ్వండి, నిత్యావసర సరుకులు అంటే వారికి పిల్లలకి వండి పెట్టేందుకు కూడా ఈ సరుకులు మొత్తంగా కూడా ఒక గదిలో అయితే నిల్వ చేశారు. అయితే ఈ గది మొత్తంగా కూడా నీళ్లు అనేవి కూడా మీరు చూడొచ్చు. ఈ దృశ్యాల్లో భాస్కర్ చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఎస్ ఛానల్ స్క్రీన్ మీద మీరు కనబడుతున్న దృశ్యాలు మీరు చూసినట్లయితే కనుక ఈ మొత్తంగా కూడా నీళ్లు నిలిచిపోయాయి. ఈ గదిలో కూడా వాటర్ వెళ్లకుండా కూడా ఇక్కడ హాస్టల్లో ఉన్నటువంటి, స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే ఇసుక తీసుకొచ్చి గుమ్మం దగ్గర కూడా అడ్డం పెట్టి నీళ్లు లోపలికి వెళ్లకుండా కూడా కొంచెం కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ కొంచెం ఇసుక ఉండటం వల్ల కూడా ఆ నీళ్లు అనేవి కూడా పూర్తి స్థాయిలో లోపలికి వెళ్లకుండా ఆగిన పరిస్థితి కనిపిస్తోంది. మరో తరగతి గదిలో కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఈ గదిలో అయితే కనుక విద్యార్థులందరూ కూడా, విద్యార్థినిలు ఈ గదిలో కూడా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తోంది. వారికి సంబంధించిన
విద్యార్థులకు సంబంధించిన స్కూల్ బ్యాగ్స్ కానివ్వండి, వారికి సంబంధించిన వస్తువులు కానివ్వండి, ఆ షూస్ కానివ్వండి, వాటర్ బాటిల్స్, ఇతరత్ర వస్తువులు మొత్తంగా కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తగా సేఫ్గా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు. కింద పెడితే ఎక్కడ తడిసిపోతాయన్న భయంతో వారందరూ కూడా చక్కగా నీట్గా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తరగతి గదిలో కూడా వాటర్ అనేది కూడా వచ్చి చేరింది, వర్షపు నీరు మొత్తంగా వచ్చి చేరింది. అట్లాగే ఈ స్కూల్ ప్రాంగణం మొత్తంగా కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ ప్రాంగణం మొత్తంలో కూడా వర్షం నీరు వచ్చి చేరి ఇదంతా కూడా ఒక చెరువునైతే తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి తరగతి గదిలో కూడా వర్షం వచ్చేసింది. దాదాపు 4 అడుగుల మేర కూడా వర్షపు నీరు నిలిచిపోయింది. మోకాలి లోతుకు పైగా కూడా నీళ్లు నిలిచిపోయినాయి. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి ప్రేక్షకులందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తంగా ఇంకొక క్లాస్ రూమ్లో చూసుకుంటే కనుక మనం విద్యార్థులు ఇక్కడ ఉంటున్నటువంటి క్లాస్ రూమ్లో మీరు చూడొచ్చు. ఇక్కడ పిల్లలకు సంబంధించిన బుక్స్ చూడండి ఒకసారి మనం చూసినట్లయితే కనుక బుక్స్ మొత్తంగా కూడా వాటర్లో నీటిలో తేలియాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లలు చక్కగా చదువుకునే పుస్తకాలు ఇవన్నీ కూడా వారికి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వివిధ ప్రాంతాలకు చెందిన ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి 120 మంది దాకా పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అయితే వారికి సంబంధించిన పుస్తకాలు మొత్తంగా కూడా పూర్తిగా తడిచిపోయాయి, నీటిలో అయితే తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వారి వస్తువులు కానివ్వండి, వారి వాటర్ బాటిల్స్ కానివ్వండి, వారి పుస్తకాలు కానివ్వండి, వారు ఉపయోగించుకునే వస్తువులు అవన్నీ కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయి నీటిలో అయితే తేలుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది స్కూల్ కంటే కూడా ఒక చిన్నపాటి చెరువు మాదిరిగా కూడా తలపిస్తున్న చెరువులాగా అయితే ఇక్కడ కనబడుతోంది. ఇట్లా ఈ హాస్టల్ కమ్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని తరగతి గదులు కూడా పూర్తిగా కూడా నీట మునిగిపోయి వాటర్ మొత్తంగా కూడా దాదాపు 4 అడుగుల మేర నీరు అయితే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా ఇటు భారీ వర్షం శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాంగణం మొత్తంగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ పిల్లలందరినీ కూడా వేరే పక్కనే ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లోకి అయితే తరలించినట్టుగా కూడా ఈ హాస్టల్ నిర్వాహకులు ప్రిన్సిపల్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక్కడ దాదాపు 120 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. వారందరూ కూడా ఈ వర్షం కారణంగా వర్షం దాదాపుగా వచ్చి మొత్తం ఈ నీరు నిలిచిపోవడంతో వారందరినీ కూడా వేరే స్కూల్కి అయితే తరలించినట్టుగా కూడా ప్రిన్సిపాల్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా హాస్టల్ ప్రాంగణంలో ప్రతి గదిలోకి కూడా వర్షపు నీరు చేరింది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ లోతట్టు ప్రాంతం ఈ బిల్డింగ్ అనేది కూడా ఎప్పుడో పురాతనమైనది. ఇదంతా కూడా కొంచెం డౌన్లో ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి హాస్టల్ ప్రిన్సిపల్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు మొత్తంగా కూడా మనం దృశ్యాల్లో చూడవచ్చు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి వారికి వండి పెట్టే గిన్నెలు కానివ్వండి, ఇతరత్ర సామాగ్రి మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది మొత్తంగా కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి అయితే తరలిస్తూ ఉన్నారు. పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్లో అయితే అక్కడ వారికి షెల్టర్ ఏర్పాటు చేశారు. ఎంఈఓ విద్యాశాఖ సిబ్బంది వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ నుంచి పిల్లల్ని వేరే స్కూల్కి తరలించి అక్కడికి వాళ్ళని సేఫ్గా అయితే ముందు ప్రస్తుతానికి అయితే అక్కడికి చేర్చారు. వారికి సంబంధించిన వస్తువులు మొత్తాన్ని కూడా ఇక్కడ నుంచి కూడా పంపించే విధంగా అయితే ఆటోల సాయంతో పంపించి అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా సామాగ్రి మొత్తాన్ని కూడా జాగ్రత్త చేసే విధంగా కూడా వీరందరూ కూడా వీటిలన్నింటినీ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ప్రిన్సిపల్ ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ మనతో పాటు అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటండి పరిస్థితి? ఇది అంటే పిల్లలు దాదాపు 120 మంది దాకా ఇక్కడ చదువుకుంటారని చెప్తా ఉన్నారు. అంటే ఇది హాస్టలా లేకపోతే ఒక చెరువులాగా తలపిస్తూ ఉంది? పిల్లలకు సంబంధించిన వస్తువులన్నీ నీట మునిగిపోయినాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే? ఇది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సార్. ఇది ఓన్లీ ట్రైబల్ కోసం పెట్టారు సార్. 2016లో పెట్టారు సార్. ఇది యాక్చువల్గా ఇది ఒకప్పుడు హాస్టల్ సార్. ఇది అయితే దీన్ని 2016లో అప్పటి ప్రభుత్వం దీన్ని రెసిడెన్షియల్ స్కూల్గా మార్చడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం అయితే కలెక్టర్స్కి అయితే ఆర్డర్స్ ఇచ్చారు, ఒక 5 ఎకరాల స్థలం ఇవ్వండి, దానికి పక్కా బిల్డింగ్స్ కట్టిస్తామని చెప్పేసి అప్పటి నుంచి కూడా అడుగుతూ ఉన్నారు. మేము కూడా అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా మా రిప్రజెంటేషన్ ఎవరు కూడా ఖాతరు చేయలేదండి. ఈ మధ్య కాలంలోనే మరి ఇలా వర్షం వచ్చినప్పుడల్లా కూడా పరిస్థితి, నేను 3 years అవుతుంది సార్ ఈ స్కూల్కి వచ్చేసి, వర్షం వచ్చినప్పుడు కూడా దీన్ని చెరువును తలపిస్తూ ఉంది సార్ వాతావరణం పరిస్థితి అయితే. దాని తర్వాత పిల్లలు అనారోగ్యం పాలవటం, చాలామంది మరి టీసీలు తీసుకొని కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది సార్. ఈ స్కూల్కి 320 మంది శాంక్షన్ సార్, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇప్పటికీ 3 బ్యాచీలు 10th క్లాసు పరీక్షలు రాసి దరిదాపు 95%తో పిల్లలు పాస్ అయ్యి వెళ్ళటం జరిగింది సార్. మాకు ఇక్కడ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అనేది జరగలేదు సార్. దయతో మా యొక్క ట్రైబల్ పిల్లల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు స్థలం ఇప్పిస్తే మాకు పిల్లల యొక్క అన్ని రకాల ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కూడా చూపించడానికి అవకాశం కలుగుతుంది సార్. దయతో మా మనవిని మాత్రం ఆలకించమని ప్రార్థిస్తున్నాను సార్.
రైట్ ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఈ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో దాదాపుగా అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి, పల్నాడు జిల్లా ఇతరత్ర జిల్లాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. దాదాపు 120 మందికి పైగా ఆడపిల్లలు 5వ తరగతి దగ్గర నుంచి దాదాపు 10వ తరగతి వరకు కూడా ఆడపిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారని చెప్పి ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు. వర్షం పడితే మొత్తంగా ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మీరు దృశ్యాలు చూస్తున్నట్టుగా కూడా మోకాలికి పైగా లోతులో నీళ్లు నిలిచిపోయి పిల్లలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ శనివారం కానివ్వండి, నిన్న రాత్రి నుంచి కానివ్వండి కురుస్తున్న భారీ వర్షానికి ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా వేరే ప్రాంతానికి, వేరే స్కూళ్ళకి అయితే షిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా వేరే ఆటోల ద్వారా కూడా అక్కడికి పిల్లల దగ్గరికి కూడా షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ అధికారులు కూడా ఎంఈఓ జయంత్ బాబు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూశారని చెప్పి కూడా ఇక్కడ ప్రిన్సిపల్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఈ బిల్డింగ్ అనేది కూడా పురాతన బిల్డింగు, పెచ్చులు కూడా, స్లాబ్లు కూడా ఊడిపోతా ఉన్నాయి. పిల్లల ప్రమాదకర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కూడా ఇక్కడ చదువుకుంటున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గిరిజన సంక్షేమ శాఖ తరపు నుంచి కూడా కానివ్వండి, ఇతరత్ర శాఖల నుంచి కానివ్వండి ప్రత్యేకంగా అయితే ఒక స్థలం కేటాయించి పిల్లలకి పూర్తి స్థాయి పర్మనెంట్ స్ట్రక్చర్తో బిల్డింగ్ అనేది కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు అనేది తీర్చాలని చెప్పి కూడా ఇక్కడ ప్రిన్సిపల్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే దీనిపై దృష్టి సారించి ఈ పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా, అందున ఆడపిల్లలు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కత్తి భవిత 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద స్వర్గీయ కత్తి భవిత 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె భర్త చొప్పర సాల్మాన్ రాజు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి నిర్వహణలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం చేయటం ద్వారా ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సాల్మాన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దినేని కిరణ్ రాజు మాట్లాడుతూ జోరున వర్షంలో కూడా శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వృద్ధులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ముదావహమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, భూషణ్, జీవమణి తదితరులు పాల్గొన్నారు. ఆరో జ్ఞాపకార్థం సందర్భంగా మాకు తోచిన దాంట్లో పేదలకు అన్నదానం చేయటం జరిగింది. ఆ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు కత్తి భవిత గారి 6వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా తెనాలిలో ఎవరైతే నిత్యాయులు ఉన్నారో వారికి అన్నదాన కార్యక్రమం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు 6వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన భూషణ్ వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భవిత గారి హస్బెండ్ సాల్మాన్ రాజు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివలింగేశ్వర స్వామి భక్త బృందం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరెన్నో చేయాలని చెప్పి. భారీ వర్షాలకు విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. శని, ఆదివారాల్లో 2 రోజుల పాటు పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్యాసింజర్ రైళ్లను రైల్వే అధికారులు శనివారం రద్దు చేశారు. విజయవాడ తెనాలి మధ్య నడిచే 07-279, తెనాలి విజయవాడ మధ్య నడిచే 07-575, తెనాలి రేపల్ల మధ్య నడిచే 07-874, రేపల్ల తెనాలి మధ్య రాకపోకలు సాగించే 07-875, గుంటూరు రేపల్ల మధ్య నడిచే 07-784, రేపల్లె గుంటూరు మధ్య రాకపోకలు సాగించే 07-785 రైళ్లను ఆదివారం వరకు రద్దు చేశారు. వీటితో పాటు గూడూరు, విజయవాడ, గూడూరు, ఒంగోలు, విజయవాడ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. 2023 సంవత్సరానికి వైద్య సేవలో నాణ్యతా ప్రమాణాలకు గుర్తింపుగా తెనాలిలోని జిల్లా ఆసుపత్రి 3 ప్రతిష్టాత్మకమైన గౌరవాలను అందుకుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ క్వాలిటీ సూపర్వైజర్ కమిటీచే ముస్కాన్, ఎన్కాస్, లక్ష్యం వంటి వేర్వేరు సర్టిఫికెట్లను అందుకోవడం విశేషం. ప్రజా ఆరోగ్య సౌకర్యాల్లో చిన్నారులకు స్నేహపూర్వక సేవలను అందించడానికి ఉద్దేశించిన ముస్కాన్లో నిర్దేశించిన ప్రమాణాల్లో తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్థాయి సెంట్రల్ క్వాలిటీ సూపర్వైజరీ కమిటీ సర్టిఫికెట్కు ఎంపికైంది. ముస్కాన్తో పాటు ఎన్కాస్, లక్ష్య వంటి మరో 2 జాతీయ సర్టిఫికెట్లను వరుసగా 2వ ఏడాది సాధించడం విశేషం. 2023లో నాణ్యతా ప్రమాణాల ఆధారంగా ఇటీవలే వీటిని ప్రభుత్వం బహుకరించింది. చిన్నారులకు స్నేహపూర్వక వైద్య సేవలను అందిస్తూ మరణాల రేటును తగ్గించాలనే భావంతో
కేంద్ర ప్రభుత్వం 2021లో ముస్కాన్ను ప్రారంభించింది. పుట్టిన బిడ్డ నుండి 12 ఏళ్ల వయసు వరకు చిన్నారులకు నాణ్యమైన స్నేహపూర్వక వైద్య సేవలను అందించేందుకు దీన్ని రూపకల్పన చేశారు. నవజాత శిశువులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణ, మరణాలను తగ్గించడం ముస్కాన్ లక్ష్యం. పిల్లల శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధితో సహా పిల్లల పెరుగుదల, అభివృద్ధికి సంబంధించిన అన్ని కీలక అంశాలను ఇందులో పొందుపరిచారు. ముస్కాన్తో భారతదేశంలోని ప్రజా సౌకర్యాల్లో పిల్లల సంరక్షణ, సేవల నాణ్యతలో స్పష్టమైన మెరుగుదలను సాధించాలని కృషి కొనసాగుతోంది. ఆసుపత్రుల్లో సేవలు, సౌకర్యాల మెరుగుదలకు గత ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో వైద్య ప్రమాణాలు మెరుగైన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాబితాలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా క్వాలిటీ సర్టిఫికేషన్ను సాధించిన ఆసుపత్రుల్లో తెనాలి ఆసుపత్రి అత్యధిక స్కోర్లో నిలిచింది. ముస్కాన్ సర్టిఫికేట్కు కనీసం 70% స్కోర్ అవసరం కాగా తెనాలి జిల్లా ఆసుపత్రి అన్నిటికంటే మిన్నగా 92% స్కోర్ సాధించడం విశేషం. ఎస్ఎన్సియు, పీడియాట్రిక్, ఓపీడీ, ఐపీడీ, న్యూట్రిషన్, రిహాబిలిటేషన్లో ఈ ప్రమాణాలను సాధించారు. ఎస్ఎన్సియు, పీడియాట్రిక్, ఓపీడీ, ఐపీడీ, న్యూట్రిషన్, రిహాబిలిటేషన్లో ఈ ప్రమాణాలను సాధించారు. 2022 సంవత్సరానికి సంబంధించింది కూడా గత ఏడాది ముస్కాన్ అవార్డును ఇదే వైద్యశాల అందుకున్న విషయం తెలిసిందే. సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలోని తెనాలి జిల్లా ఆసుపత్రి ఇదే ఏడాది ఎన్కాస్, లక్ష్య వంటి జాతీయ గుర్తింపు కలిగిన సర్టిఫికెట్లను సాధించింది. ప్రజా ఆరోగ్య సౌకర్యాల్లో 7 ప్రధాన విభాగాల్లో 74 స్టాండర్డ్స్, 808 చెక్ పాయింట్స్ ఉంటాయి. ఆయా విభాగాల్లో యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ, బ్లడ్ బ్యాంక్, ఓపీడీ, ఐపీడీ, మెటర్నిటీ వార్డు, ఎస్ఎన్సియు, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ఓటీ, రేడియాలజీ, పీపీ యూనిట్, మార్చురీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్లోని చెక్ పాయింట్లలో మొత్తం 83% స్కోర్తో నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ను గెలుచుకుంది. ఇదే విధంగా గర్భిణీ స్త్రీలు, అప్పుడే పుట్టిన బిడ్డలు, లేబర్ రూము, మెటర్నిటీ ఓటీలో కనీసం 70% స్కోర్ గాను తెనాలి ఆసుపత్రికి 93% స్కోర్తో లక్ష్య జాతీయ సర్టిఫికెట్ను అందుకుంది. ఇటీవల గుంటూరులో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆయా సర్టిఫికెట్లను జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, వైద్యాధికారి డాక్టర్ జె హనుమంతరావు స్వీకరించారు. పేరుకలపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా గోళ్లవారి దేవరతల్లికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దేవరతల్లి దేవస్థానం పరిధిలో భక్తుల రాకతో సందడిగా మారింది. దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామంలో కొలువై ఉన్న గోళ్లవారి ఇలవేల్పు సత్యమ్మ తల్లి, అంకమ్మ తల్లి, గంగమ్మ తల్లికి శ్రావణ మాసం సందర్భంగా గోళ్లవారి ఆడపడుచులు శుక్రవారం సాయంత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. తొలుత దేవరతల్లి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా సన్నాయి మేళంతో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పలు రకాల పూలు, స్వీట్లు, పండ్లతో సత్యమ్మ తల్లి, అంకమ్మ తల్లి, గంగమ్మ తల్లి దేవస్థానానికి చేరుకున్నారు. అమ్మవారి దయతో ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వారు అన్నారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనితో పేరుకలపూడి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. పేరుకలపూడి గ్రామము శ్రావణ మాసం సందర్భంగా ఆడపడుచులందరూ అమ్మవారికి సారి తీసుకొని వాళ్ళ వారి ఆడపడుచుల్ని అందరినీ ఎల్లవేళ కాపాడాలని, ఈ ఊరు ప్రజలందరినీ ఆ తల్లి చల్లగా కాపాడాలని. దుగ్గిరాల మండలం పేరుకలపూడి గ్రామం పరిధిలోని వరి పొలాలు నీట మునిగిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే కాల్వలకు నీటి విడుదలను నిలిపివేయాలని రైతాంగం కోరుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో దుగ్గిరాల మండలం అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పసుపు, అరటి, వరి పొలాల్లో భారీగా వర్షపు నీరు నిలబడి ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గడిచిన 5 ఏళ్లుగా పంట కాలువలు, మురుగు కాలువలను, పిల్ల కాలువల్లో పూడిక తీయని కారణంగా అధిక వర్షాలతో అపార నష్టం జరుగుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుండపోత వర్షంతో పొలాల్లో నిలబడిన నీరు బయటకు పోవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దుగ్గిరాల మెయిన్ రోడ్డు, అలాగే రైలుపేట రహదారిపై భారీగా వర్షపు నీరు నిలబడి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. దుగ్గిరాల గ్రామంలోని 2వ వార్డు పరిధిలో ఇళ్ల చుట్టూ వర్షపు నీరు చేరటంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వానల దంచి కొడుతుంటే మరోవైపు దోమలు పగలు రాత్రిని తేడా లేకుండా కుడుతున్నాయని దుగ్గిరాల గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మోరంపూడి గ్రామంలో ఇళ్లు ముందు వర్షపు నీరు నిలబడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
వర్షపు నీరు, మురుగునీరు కలిసి ఇళ్ల ముందుకు రోడ్లపైకి రావడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మురుగునీటిని, వర్షపు నీటిని బయటికి పంపించాలని దుగ్గిరాల మండలంలోని ప్రజలు కోరుతున్నారు. రైతులు, ప్రజలు, వాహనదారులు అధిక వర్షాలతో అల్లాడిపోతున్నామని చెబుతున్నారు. ఇబ్బంది పడుతున్నామండి. దోమలు, ఈగలు, ఈ వర్షం నీరు బయటకు పోయే మార్గం లేదు. కాలువ తగ్గితే కానీ వర్షం లేదు, లేకపోతే ఇంట్లో పోవటానికి కూడా ఇబ్బందిగా ఉంది. దుగ్గిరాల 2వ వార్డు మాది పడుతున్నాం. అధికారులు ఏదైనా స్పందించి ఇవన్నీ నీళ్ళు పోయే మార్గం చేస్తే మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా పేరు వెంకటేశ్వర. అవును, విపరీతంగా ఉన్నాయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాజిక పింఛన్ల ద్వారా పేదలు, వృద్ధుల జీవితాలకు భరోసా. తెనాలిలో జరిగిన పెన్షన్ల పంపిణీలో మంత్రి నాదెండ్ల మనోహర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ. తెనాలి డివిజన్ వ్యాప్తంగా కుండపోతగా కురుస్తున్న వర్షం. భారీ వర్షాలకు నీట మునిగిన ప్రధాన రహదారులు, కాల్వల్లో సిల్ట్ తొలగించినా రోడ్లపై వర్షపు నీరు మాత్రం మామూలే. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. బోస్ రోడ్డులో వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో పరిశీలన. ప్రశాంతంగా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. 1 మినహా అజెండాలోని అన్ని అంశాలు ఆమోదం. 0 అవర్లో వార్డుల్లోని సమస్యలను లేవనెత్తిన కౌన్సిల్ సభ్యులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.